మీరు నా కళలో చూస్తూ చెప్పండి. కళ్ళు మూసుకోవడం కానీ చేసేటప్పుడు నా కళ్ళ చూడాలండి. చూసినప్పుడు మీకు ఎదురైన అనుభవం వస్తుంది. అనుభవమే చాలా ఇంపార్టెంట్. స్వామివారి దివ్యశక్తిని మీరు పోస్తారు. ఎందువల్లంటే మనం ఈ కలియుగంలో పుట్టాం, కలియుగంలో ఉన్నాం కాబట్టి అన్ని కరెక్ట్గా చేయలేము. చేయగలిగే శక్తి ముందు మీరు పోస్తారు. నిలబడే శక్తి మీకు అందిస్తారు స్వామి. స్వామి డైరెక్ట్ గా మీకు ఇస్తున్నాడు. మేమందరం మా మానవత్తులు కాదు. నాలో నేను ఉన్నాను ఆ టైంలో మీకు ఇచ్చేటప్పుడు. ఆయనే ఉండి మీకు అన్ని ఇస్తాడు. కాబట్టి మంత్రాన్ని మాత్రం చాలా శ్రద్ధగా స్వీకరించాలి మీరు మాత్రం. రెండోది ఏంటంటే దీనికి నియమాలు అనేవి స్వామి మీరు మంత్రం చేసి కొద్ది కూడా మారుతూ ఉంటది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మీకు ఏ నియమాన్ని పాటించవసరం లేదు. నెమ్మదిగా మంత్రం చేసి కొద్ది మీలో మీకే మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత ఏదైతే మీరు వచ్చి అనుకున్న ఒక్కోటి మన ముందు దూరం అవుతాయి. మనకు తెలియకుండానే మంచి చెడంతా దూరం అవుతుంది. చివరికి మంచి మిగులుతుంది మన దగ్గర. కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే మంత్రాన్ని మాత్రం గట్టిగా చెప్పుకోవాలి. కంటిన్యూగా చెప్పండి. 8 లక్షలు మీరు చేయగలిగితే అంటే కౌంటింగ్ మాత్రం చేసుకోకండి. ఎందువల్లంటే కౌంటింగ్ చేశారనుకోండి ఈ బుక్ అంతా ఈ రోజు 100 చేసాను అదే 1000 చేసిన అనే భావన ఉంటుంది. ఆ బుక్కు మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ కార్యక్రమం కంటిన్యూగా మంత్రం మాత్రం చెప్పుకోండి. 8 లక్షలు అయ్యేసరికి ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనం మీకు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా తీసుకోండమ్మా. స్వామివారు వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వద్దమ్మా.